అబ్బబ్బబ్బా! కాశ్మీర్ సిల్క్ చీర ఎంత బాగుందో. పైగా తక్కువ రేటుకి కూడా వస్తున్నాయి. ఓ 4 కొందాం పడుంటాయి. మా ఆయన ఎన్నిసార్లు అడిగినా కొనియమని. అమ్మా ఏం కొంటున్నావు? ఎవరికి కొంటున్నావు? ఎక్కడి నుండి కొంటున్నావు? నీకు రోజుకు డజన్ పార్సల్ వస్తాయి. నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? ఈ రోజు నన్ను ఎవ్వరు ఆపేది. నేను ఫిక్స్ అయ్యా కొనుక్కుందామని. సరే ఆ వెబ్సైట్ పేరు చెప్పు. ఇదేదో కాశ్మీర్ డాట్ ఇన్ అంది చిన్ను. అబ్బో ఇప్పుడు నువ్వేంటి ఆ కాశ్మీర్ లో మంచులో తిరగాలనుకుంటున్నావు? ఆ చీరలు కట్టుకొని. ఆయన సీతారామంలో సీత కోసం రాముడు ఆ కాశ్మీర్ ని మంచుకు వదిలేసి వచ్చాడంట. నువ్వు వెళ్తే మాత్రం కాశ్మీర్ మంచులో నిన్ను వదిలేసి వస్తాడు నాన్న. నాకు కావాల్సింది కూడా అదే. అయినా నువ్వు కొనాలనుకున్న వెబ్సైట్ ఫేక్. మీరు ఎప్పుడు ఇంతే. నేను ఏదైనా కొనుక్కుందాం అనేసరికి ఫేక్ అది ఇది అని అంటారు. మీ పిల్లలు ఉన్నారే, అబ్బా అమ్మ ఆపుతావా ఫస్ట్ నువ్వు? మనం ఏమైనా కొత్త వెబ్సైట్ కనిపించి ఎక్కువ ఆఫర్స్ ఉంటే టెంప్ట్ అవ్వకుండా ముందు ఆ వెబ్సైట్స్ ట్రస్టెడో కాదో చెక్ చేసుకోవాలి. సో అలాంటి ఫేక్ వెబ్సైట్స్ ఐడెంటిఫై చేయడానికే గూగుల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్, scamAdvisor.com లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం కొనాలనుకున్న వెబ్సైట్ ని ఎంటర్ చేస్తే అది ఎంత ట్రస్టెడో చూపిస్తుంది. చూడు, నువ్వు కొనాలనుకున్న కాశ్మీరా.in 32% మాత్రమే ట్రస్టెడ్ అంట. అండ్ అంతేకాదు ఆ వెబ్సైట్ యొక్క ఏజ్, డీటెయిల్స్, రివ్యూస్ అన్ని కనిపిస్తాయి. సో నువ్వు ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేయకుండా ఒకసారి చెక్ చేసుకో. ఇలాగే మనుషులు